హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అసలు ట్రేడింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంకా ఈ ట్రేడింగ్ గురించి చెప్పాలంటే షార్ట్ టర్మ్లో మార్కెట్ ఫ్లక్చువేషన్స్ బట్టి బయింగ్ అండ్ సెల్లింగ్ చేసి ప్రాఫిట్స్ బుక్ చేయడాన్ని ట్రేడింగ్ అంటారు. ఈ ట్రేడింగ్ అనేది షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ బుక్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే ట్రేడింగ్ యొక్క ఆబ్జెక్టివ్ చూసుకుంటే ప్రైస్ మూవ్మెంట్ని బట్టి క్విక్గా ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ ట్రేడింగ్ యొక్క టైం ఫ్రేమ్ చూసుకుంటే మినిట్స్లో చేయొచ్చు, అలాగే హవర్స్లో చేయొచ్చు, నెక్స్ట్ డేస్లో కూడా చేయొచ్చు, అలాగే వీక్స్లో కూడా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ రిస్క్ లెవెల్ చూసుకుంటే ఈ ట్రేడింగ్లో చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఈ ట్రేడింగ్ అనేది మెయిన్ మార్కెట్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో మార్కెట్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అలాగే నెక్స్ట్ ట్రేడింగ్ని ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీ ఫ్యూచర్స్ని మార్నింగ్ బై చేసాం అనుకుందాం. అదే డే ఎండ్ అయ్యేటప్పటికి ఆ పొజిషన్ మళ్ళీ మనం సెల్ చేసి స్క్వేర్ అప్ చేసాం. ఇలా స్క్వేర్ అప్ చేసి ప్రాఫిట్ అనేది బుక్ చేసాం. సో ఈ విధంగా మనం షార్ట్ టర్మ్లో బయింగ్ అండ్ సెల్లింగ్ చేసి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడాన్ని ట్రేడింగ్ అంటారు. ఐ హోప్ మీ అందరికీ ట్రేడింగ్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ట్రేడింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ గురించి తెలుసుకుంటే ఫస్ట్ది వచ్చేసి ఇంట్రాడే ట్రేడింగ్. దీన్ని డే ట్రేడింగ్ అని కూడా అంటారు. ఈ ఇంట్రాడే ట్రేడింగ్ యొక్క టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:50 AM టు ఈవినింగ్ 3:30 PM వరకు మాత్రమే ఉంటుంది. ఇంకా ఈ ఇంట్రాడే ట్రేడింగ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఏదైనా స్టాక్స్ని లేదా సెట్స్ని అదే రోజు బై చేసి అదే రోజు సెల్ చేయడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఈ ఇంట్రాడే యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే షార్ట్ టర్మ్లో ప్రైస్ మూవ్మెంట్ని బట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఇంట్రాడే అనేది బాగా యూజ్ అవుతుంది. ఇంకా దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే మనకు ఓవర్ నైట్ రిస్క్ అనేది ఉండదు. అలాగే ట్రేడింగ్ చేయడానికి మనకి టెక్నికల్ అనాలిసిస్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే ఈ డే ట్రేడింగ్లో మనం డిసిషన్స్ అనేవి ఫాస్ట్గా తీసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మనం ట్రేడింగ్లో సర్వైవ్ అవ్వగలం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇంట్రాడే ట్రేడింగ్ అంటే. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ టైప్ ఏంటో చూద్దాం. ఇంకా నెక్స్ట్ సెకండ్ ట్రేడింగ్ టైప్ చూసుకుంటే స్వింగ్ ట్రేడింగ్. దీని యొక్క టైం డ్యూరేషన్ వచ్చేసి 2 days నుంచి వీక్స్ వరకు ఉంటుంది. ఈ స్వింగ్ ట్రేడింగ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే ఏదైనా స్టాక్లో కానీ అసెట్స్లో కానీ ప్రైస్ ట్రెండ్స్ని బట్టి మనం పొజిషన్స్ అనేది డేస్ కానీ వీక్స్ కానీ హోల్డ్ చేసుకుని ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఈ స్వింగ్ ట్రేడింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మార్కెట్ స్వింగ్స్ అండ్ ట్రెండ్స్ని బట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఈ స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి మనకి టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది అవసరం. అలాగే స్వింగ్ ట్రేడింగ్లో ఇంట్రాడే ట్రేడింగ్తో పోలిస్తే కొంచెం స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్వింగ్ ట్రేడింగ్ అంటే. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రేడింగ్ టైప్ గురించి తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ థర్డ్ ట్రేడింగ్ టైప్ వచ్చేసి పొజిషన్ ట్రేడింగ్. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 1 month నుంచి 1 year వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈ పొజిషన్ ట్రేడింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఏదైనా స్టాక్స్ని లేదా ఎసెట్స్ని మంత్స్ నుండి ఇయర్స్ వరకు హోల్డ్ చేస్తే మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్స్ని బట్టి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇంకా ఈ పొజిషన్ ట్రేడింగ్ యొక్క ఆబ్జెక్టివ్ చూసుకుంటే మార్కెట్ మూవ్స్ని బట్టి మనకి సిగ్నిఫికెంట్ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఇంకా ఈ పొజిషన్ ట్రేడింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే కంపెనీ ఫండమెంటల్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీద మనం ఫోకస్ అనేది చేయాలి. అలాగే నెక్స్ట్ ఈ పొజిషన్ ట్రేడింగ్ చేయాలంటే మనకి పేషెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అలాగే ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పొజిషన్ ట్రేడింగ్ అంటే. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రేడింగ్ టైప్ గురించి తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ ట్రేడింగ్ టైప్ చూసుకుంటే స్కాల్పింగ్. దీని యొక్క టైం డ్యూరేషన్ వచ్చేసి 1 minute నుంచి 5 minutes వరకు ఉంటుంది. అలాగే దీన్ని అల్ట్రా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అని కూడా అంటారు. ఇంకా ఈ స్కాల్పింగ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే మనం ఏదైనా ట్రేడ్స్ని సెకండ్స్ నుంచి మినిట్స్ లోపు ఎగ్జిక్యూట్ చేయాలి. ఇంకా ఈ స్కాల్పింగ్ యొక్క ఆబ్జెక్టివ్ చూసుకుంటే హై వాల్యూమ్స్ తోటి ప్రతి ట్రేడ్లో చిన్న చిన్న ప్రాఫిట్స్ తీయడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఈ స్కాల్పింగ్ చేయడానికి స్పీడ్ అండ్ ప్రిసిషన్ అనేది చాలా అవసరం. అలాగే నెక్స్ట్ మనం ఈ స్కాల్పింగ్ ట్రేడింగ్ని ఫ్రీక్వెంట్గా చేయడం వలన మనకి ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్కాల్పింగ్ అంటే. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రేడింగ్ టైప్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఫిఫ్త్ ట్రేడింగ్ టైప్ చూసుకుంటే మొమెంటమ్ ట్రేడింగ్. ఈ మొమెంటమ్ ట్రేడింగ్ అనేది స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ని బట్టి మనం చేయాలి. అంటే ఏదైనా స్టాక్ స్ట్రెంత్ని బట్టి ఆ ప్రైస్ మూవ్మెంట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేసి మనం పొజిషన్ తీసుకుని ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకుంటే దీనిని మొమెంటమ్ ట్రేడింగ్ అంటారు. నెక్స్ట్ ఈ మొమెంటమ్ ట్రేడింగ్ యొక్క ఆబ్జెక్టివ్ చూసుకుంటే మనం ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ స్టాక్ ఎంతవరకు తన ప్రైస్ అనేది మూమెంటం ఇస్తుందో అంతవరకు మనం వెయిట్ చేసి ఎప్పుడైతే మనకి రివర్సల్ సిగ్నల్ ఇస్తుందో అప్పుడు మనం స్క్వేర్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే
క్విక్గా ట్రెండ్స్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా అవసరం. అలాగే నెక్స్ట్ ఈ మొమెంటం ట్రేడింగ్ చేయాలంటే వాల్యూమ్ అండ్ టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మొమెంటం ట్రేడింగ్ అంటే. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ట్రేడింగ్ టైప్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ 6th టైప్ ఆఫ్ ట్రేడింగ్ చూసుకుంటే ఆల్గోరిథమిక్ ట్రేడింగ్. ఈ ట్రేడింగ్ని ఆటోమేటెడ్ సిస్టమ్స్ అండ్ ఆల్గోరిథమ్స్ని యూజ్ చేసి ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఒక ప్రోగ్రామ్ తయారు చేసి దానికి ఇన్పుట్స్ అనేవి ఇస్తారు. ఆ ఇన్పుట్స్కి తగ్గట్టుగా మార్కెట్ కండిషన్స్ని అబ్జర్వ్ చేసి అది ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసి ప్రాఫిట్స్ అనేది బుక్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ యొక్క ఆబ్జెక్టివ్ చూసుకుంటే ప్రీసియస్ అండ్ ర్యాపిడ్ ఎగ్జిక్యూషన్ ద్వారా ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఈ ఆల్గోరిథం ట్రేడింగ్ చేయాలంటే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ ట్రేడింగ్ని లాజిక్తో అర్థం చేసుకోవడం చాలా అవసరం. అలాగే నెక్స్ట్ ఈ ఆల్గోరిథం ట్రేడింగ్ని ఇన్స్టిట్యూషన్స్ అండ్ అడ్వాన్స్డ్ ట్రేడర్స్ మాత్రమే యూస్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆల్గోరిథమాటిక్ ట్రేడింగ్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రేడింగ్ టైప్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ 7th టైప్ ఆఫ్ ట్రేడింగ్ చూసుకుంటే ఈవెంట్ డ్రైవెన్ ట్రేడింగ్. ఈ ట్రేడింగ్ అనేది న్యూసెస్, ఎర్నింగ్ రిపోర్ట్స్ ఆర్ జియోపొలిటికల్ ఈవెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈవెంట్ డ్రైవెన్ ట్రేడింగ్ యొక్క ఆబ్జెక్టివ్ చూసుకుంటే ఈ ఈవెంట్స్ వల్ల ఏర్పడిన మార్కెట్ వాలటాలిటీని క్యాచ్ చేసుకుని ప్రాఫిట్స్ బుక్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే మనకు రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అనేది అన్ప్రెడిక్టబుల్ అవుట్కమ్స్ అనేది ఇస్తుంది. సో దానివల్ల మనకు రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ మార్కెట్ మీద మనకు డీప్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే ఈ ఈవెంట్ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుందో కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడతోటి టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అలాగే వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.